హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని గులవందుల. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాం. దానికి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు అండ్ అల్లం పేస్టు, మసాలా, జీడిపప్పు. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుందాం. జీడిపప్పు ముందే ఆడేసి పెట్టుకున్నాను, జీడిపప్పు మసాలా. ఇప్పుడైతే ఆయిల్ వేసి, బిర్యానీ సామాను వేసి, ఇప్పుడు ఆనియన్స్ వేసి, అల్లం పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ బాగానే ఫ్రై అయ్యి, పచ్చిమిర్చి వేద్దాం, ఒకసారి మూత పెడదాం. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. అలానే టమాటాలు కూడా వేసేద్దాం. టమాటాలు బాగా ఉడికేంత వరకు ఉంచాలి. ఇక్కడైతే బాగానే ఉడికిపోయినాయి టమాటాలు. ఇప్పుడైతే మనం మటన్ వేసేద్దాం. ఫ్రెష్ మటన్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒకసారి కలిపేద్దాం. ఒకసారి బాగా మసాలా అంటే అల్లం పేస్ట్ బాగా పట్టేలాగా వేద్దాం. ఈలోపు సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసాను. కలిపిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి తగినంత. ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం. చూడండి, పసుపు వేయగానే ఎలా కలర్ వచ్చిందో. ఇప్పుడైతే కొంచెం వాటర్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇందులో మసాలా వేద్దాం. ఇందాక చెప్పాను కదా, జీడిపప్పు ఇంకా మసాలా వేసాను. ఒకసారి కలిపేద్దాం. ఇక్కడ చూడండి, కొంచెం కొంచెం వాటర్గా ఉంది, వాటర్ వస్తుంది. ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడైతే మనం చూడండి ఎంత వాటర్ వస్తున్నాయో. ఇప్పుడైతే కారం వేసుకుందాం. కారం కూడా వేసేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర, అలానే కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను నేను పైన. జీడిపప్పు ఎక్కువ యూస్ చేశాను మటన్ కర్రీకి. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసేసుకోవాలి. ఒక్కసారి కలిపేసి విజిల్ అయితే పెట్టేసుకుందాం. ఒక 7 విజిల్స్ వచ్చేదాకా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఒక్కసారి మటన్ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది, జ్యూసీగా. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.